కాకినాడలోని ఆనందభారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి బాబ్జీ హాజరుకాగా విశిష్ట అతిథులుగా టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుల తోట సుధీర్లు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో స్టాల్స్ ను వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారం, ప్యారిస్ సిటీ టవర్ ఏర్పాటు వంటివి ప్రజలకు ఎంతగానో ఆకర్షిస్తాయని, వచ్చే దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు చక్కగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ప్రజలు తిలకించి ఆనందం పొందాలని నిర్వాహకులు బాబ్జీ పిలుపునిచ్చారు. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలతో పాటు పెద్దలకు ఆహ్లాదపరిచే ఎన్నో రకాల పరికరాలను, వస్తువులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమన్ జైన్, గుత్తుల రమణ, బొబ్బిలి గోవిందు, భద్రరావు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు, మైసూరు వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా చక్కగా కాకినాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా, ఆనందించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జనసేన నాయకులు సుధీర్ గారు, బీజేపీ నాయకులు మన గట్టి సత్యనారాయణ గారు, అలాగే కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి పేరు చెప్పాలా, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేసి కాకినాడ నడిబొట్టున ఉంది ఈ ప్లేస్. చాలా ఆనందించదగిన విషయం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వారు చేసిన ఈ ఎగ్జిబిషన్ అరేంజ్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నవి. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే నాట్ ఫర్ మనీ గురించి ఏం చేయట్లేదు. కాకినాడ వాస్తవులకి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అందులో వచ్చేది మన దసరా. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసి, మీరు చెప్పిన మన ఆల్రెడీ మీరు సుధీర్ చెప్పారు, అంటే మనకి ఏంటంటే రిక్రియేట్ అంటే మన ఎనర్జీని రీఎనర్జీ చేసుకుని తెలిసిన కార్యక్రమం పెట్టారు. నేను మనస్ఫూర్తిగా వెళ్ళి అభినందిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను చూశాను ఆ స్ప్రింగ్ లెదర్ స్ప్రింగ్ ఒక కార్యక్రమం నిర్మాణంలో పెట్టారు. అది నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ కార్యక్రమం ప్రాచీన ఆర్ట్ అది. ఆర్ట్ని మన అందరూ కూడా కాకినాడ అందరూ కూడా చూసి ఆదరించాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజర్ మనస్ఫూర్తిగా మరొకసారి నేను అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా మా మిత్రుడు కొనబాబు గారిని ఎలాంటి ఎగ్జిబిషన్కి సహకరించేందుకు వారికి ధన్యవాదాలు. సదావకాశాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క రిలాక్సేషన్ కోసం ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు పెద్దలు కూడా కొంచెం రిలాక్సేషన్ మైండ్ పొందినట్టయితే మళ్ళీ బాడీ రిజనరేట్ అవుద్ది. విధంగా పిల్లలు కూడా బాగా చదువులోనే కాదు, మనం కూడా మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఎప్పుడైతే జనరేట్ అయిందో ఇంకా ముందుకెళ్ళే అవకాశం కలుగుద్ది. కాబట్టి అందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్థాపించినటువంటి అధినేతలకు మంచి యొక్క ఆదాయాన్ని కూడా కల్పించి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎప్పుడు కూడా నాకు తెలుసు భద్రరాజు ఎప్పటి నుంచో ఆయన ఏదో నామినల్గా చేద్దాం, మనం ప్రజల కోసం చేస్తున్నాం అన్న ఒక దృక్పథంతో ఎప్పుడు ముందుకెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రంథి బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ గారికి, మా సోదరుడు తెలుగుదేశం ప్రెసిడెంటు మల్లిపూడి వీరు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, పాత్రికేయులకు నేను మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇంకా ముందుకు ఎంకరేజ్ చేసి ఇంకా కూడా కాకినాడ పట్టణంలో ఇలాంటి ఎన్నో చేయాలని ఈ యొక్క దుర్గా ట్రేడ్ ఫెయిర్స్ వారిని కోరుకుంటూ కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది 45 రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది. కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి దీన్ని సందర్శించాలని కోరి